హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకండి 7% నుంచి 50% వరకు మనకు అదనపు పెన్షన్ అంటే ఏక్యూపీ ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది ఎలా లెక్కిస్తారు అన్న వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా మనము వివరాలకు అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే మనకు ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది మంజూరు చేయబడుతుంది. ఎవరికి అంటే 70 ఇయర్స్ అబోవ్ ఉన్నవారికి. సో 70 అబోవ్ అండి, లేదంటే 70 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. కంప్లీటెడ్ అంటే ఏంటి ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు మనకు ఫర్ సపోజ్ ఒక వ్యక్తికి ఆగస్టు 1 ఇక్కడ 1953లో ఇతని డిఓబి. సో ఇతనికి 70 ఇయర్స్ అంటే మనము ఆగస్టు 1, 2023కి ఇతనికి 70 అనేది కంప్లీట్ అయిపోతాయి. సో 70 ఇయర్స్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోవాలి ఫ్రెండ్స్. కంప్లీట్ అయిపోయిన తర్వాతే అంటే మనము 70లోకి ఎంటర్ ఎప్పుడు అవుతామంటే ఇక్కడ ఇది కంప్లీట్ అనమాట. సి అంటే కంప్లీట్ అనమాట. మనకు ఆగస్టు 1, 2022లో మనము ఎంటర్ అవుతాం. ఈ అంటే ఎంటర్. ఈ ఎంటర్ అవుతానే పెన్షన్ వర్తించదండి, ఈ ఏక్యూపీ. సో ఏక్యూపీ అనేది ఎంటర్ అవుతానే మనకి ఇక్కడైతే ఈ సినారియోలో వర్తించదు. కేవలం మనకు వర్తించేది ఈ సినారియోలో మాత్రమే. సో కాబట్టి ఇక్కడ మాత్రమే మనకు వర్తిస్తుంది అనమాట ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వారికి. కాబట్టి ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది మస్ట్ అండ్ షుడ్ కంప్లీట్ అయి ఉండాలి. ఏదైతే మనకు ఇయర్స్ చెప్పి ఉన్నారో అది కంప్లీట్ అయి ఉండాలి. సో ఈ మేరకు మనకు జీవో ఎంఎస్ నెంబర్ 30 చెప్తుందండి. జీవో నెంబర్ 30 చెప్తోంది ఈ కంప్లీట్ అయి ఉండాలని చెప్పేసి. 70 ఇయర్స్ 70లోకి ఎంటర్ అవుతూనే అంటే ఇది ఇక్కడ కాదనమాట, ఇక్కడ మాత్రం అవును. సో ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో కాబట్టి ఇది వరకు మనకు 70 ఎంటర్ అవుతూనే ఉండేది, కానీ ఇప్పుడు కొత్తగా మనకు 11th పిఆర్సీలో చేంజ్ చేశారనమాట. సో అలాగే దీంతోపాటు మనకు ఒక అన్యాయం కూడా జరిగింది. ఏంటంటే చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో పెన్షనర్లకు జరిగిన అన్యాయాల్లో ఇది ఒకటండి. ఏంటంటే ఈ ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను 70%కు తగ్గించారు. ఎప్పుడు అంటే పిఆర్సీ 11th పిఆర్సీ అప్పుడు. అలాగే ఇక్కడ మనకు 15% ఉండేదాన్ని 12%కు డిక్రీజ్ చేశారు. ఇంకా ఇవన్నీ రిమైనింగ్ అన్ని మామూలే అండి, ఇక్కడ మాత్రము తగ్గించేశారని చెప్పుకోవచ్చు ఈ రెండు దాంట్లో. సో ఇక్కడ మనకు ఈ ఏక్యూప్ అనేది ఏజ్ వారీగా, అంటే మన ఏజ్ను బట్టి ఏజ్ 70 ఉంటే 7%, 75 ఏజ్ ఉన్నట్లయితే ఈ విధంగా 12%, అలాగే మన ఏజ్ అనేది 80 ఉంటే 20%, 85 ఉన్నట్లయితే 25%, 90 ఏజ్ అయితే 30%, 95 ఏజ్ వాళ్ళకి ఇక 35%, 100 ఏజ్ అబోవ్ ఉన్న వాళ్ళకి 50% అడిషనల్గా పెన్షన్ వస్తుంది. ఎలా వస్తుందో చెప్తా చూడండి. ఇప్పుడు ఒక బేసిక్ మనకు 20,000 ఉందండి. సో బేసిక్ BP20 ఉందన్నమాట.
మనము 70 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాం. అంటే ఇది వరకు మనకు 1953లో మనము డేట్ ఆఫ్ బర్త్ అనమాట, డేట్ ఆఫ్ ఇయర్. సో ఇప్పటికి మనకు 70 కంప్లీట్ అయితే అయిపోయినాయి. సో కాబట్టి ఇందులో మనకు 7% ఎక్స్ట్రా రావాలి కదా ఫ్రెండ్స్. సో ఈ 7% అనేది ఎక్స్ట్రా రావాలి. అది ఎలా వస్తుందని చెప్తాడు. ఇంటూ 7 డివైడెడ్ బై 100. సో దీన్ని మనం క్యాల్కులేట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు క్యాల్కులేట్ చేస్తాను. 20,000 ఇంటూ 7 డివైడెడ్ బై 100. చూడండి ఇక్కడ మనకి 1400 వచ్చింది. దీన్ని అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అంటాము. ఇజ్ ఈక్వల్డ్ 1400 రూపీస్. ఈ 1400 రూపీస్ అనేది మనకు ఈ 20,000 బేసిక్ పేతో పాటుగా ఈ 1400 అనేది మనకు అడిషనల్గా వస్తుంది. మన ఏజ్ కనుక 70 అబోవ్ ఉన్నట్లయితే, మన బేసిక్ కనుక 20,000 ఉన్నట్లయితే. సో ఇట్లా మనం బేసిక్ అనేది ఎక్స్, ఈ వాల్యూ ఎంత ఉంటే అంత మనం మల్టిప్లై చేసుకోవచ్చు అండి. కాబట్టి ఇది ఇలా వర్తిస్తుంది అనమాట. ఇంకా పోతే సో మీకు ఫార్ములా అర్థమైంది అనుకుంటా. ఇదే ఫార్ములా అండి. సో ఫార్ములా నేను క్లియర్గా రాస్తాను, ఇలా చూడండి. మన బేసిక్ పెన్షన్ బిపి ఇంటూ మనకు ఈ కేటగిరీలో ఏది వర్తిస్తుంది, మన ఏజ్ 90 అయితే 30% ఇంటూ 30 డివైడెడ్ బై 100. వచ్చిన ఆన్సరే మనకు ఏక్యూపీ అవుతుంది. ఇది ఫార్ములా అండి. ఓకే, సో ఈ విధంగా మనము అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ని లెక్కిస్తామన్నమాట. ఇకపోతే ఫ్రెండ్స్, ఇప్పుడు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అంటే ఏందో తెలిసింది. కాకపోతే ఎంప్లాయీకి ఎంత వస్తుంది, ఎంత బేసిక్ ఉన్న వాళ్ళకు ఎంత నెట్ అమౌంట్ ఎంత, సో నెట్ పెన్షన్ ఎంత, అలాగే గ్రాస్ పెన్షన్ ఎంత అనేది తెలుసుకుందాము. GROSS ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాము. అంటే బేసిక్ ఫర్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా ఫ్రెండ్స్, ఉదాహరణతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఒక ఎక్స్ అనే ఎంప్లాయీకి బేసిక్ పెన్షన్ బీపీ ఈజ్ ఈక్వల్ 17,500 రూపీస్ అండి. సో ఇతని గ్రాస్ ఎంత, సో ఈ నెట్లో ఇంకా యాడ్ అవుతాయి అవన్నీ. నేను ఇది బేసిక్ నెట్లో వన్ ఆఫ్ ద పార్ట్ అండి, ఇది బేసిక్ పెన్షన్ అనేది. సో ఇతని ఏజ్ వచ్చేసి 83 ఇయర్స్. సో ఏజ్ వచ్చేసి ఇతన్ని 83 ఇయర్స్. బేసిక్ పే వచ్చేసి 17,500. ఒకవేళ మీరు తక్కువ ఉంది అనుకున్నట్లయితే 27,000 పెట్టేద్దాం. సో ఇక్కడ 27,500 పెట్టేద్దాం. కాబట్టి ఇతనికి అడిషనల్ క్వాంటమ్ వర్తిస్తూ డిఆర్లు వర్తిస్తూ ఇక్కడ మనం ఏమేమి ఏక్యూపీ కనుక్కుందాము, అలాగే డిఆర్ కనుక్కుందాము. సో తర్వాత మనం గ్రాస్ అమౌంట్ ఎంత అనేది కనుక్కుందాము. సో ఇతనికి ఏక్యూపీ కనుక్కోవాలంటే మనము 27,500 ఇంటూ ఇతను 80 ఇయర్స్ అనమాట. సో 80 ఇయర్స్కు మనకు ఎంత ఉంది ఇక్కడ చూసుకుందాం. 80 ఇయర్స్కు 20%, 83 ఇయర్స్ అనమాట. 82, సో 80 to 85 వరకు మనకు 20% అడిషనల్గా వస్తుంది. ఇంటూ 20 అనమాట. 20 డివైడెడ్ బై 100 ఇక్కడ క్యాల్కులేట్ చేద్దాం.
సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే 27,500 రూపీస్ ఇంటూ 20 డివైడెడ్ బై 100. ఇతనికి 5,500 రూపాయలు ఏక్యూపీ వచ్చిందండి. ఏక్యూపీ వచ్చేసి 5,500, 5.5K ఏక్యూపీ. ఇక డిఆర్ ఎంత వస్తుంది అనే దానికి ఫార్ములా రాస్తాం చూడండి. డిఆర్ అనేది మనకు ప్రస్తుతము 33.67% అయితే ఈ జూలై నెల నుంచి వర్తిస్తుంది. జూలై 2024 నుంచి వర్తిస్తుంది ఫ్రెండ్స్ ఈ 33.67% అనేది. సో ఇక్కడ మనము డిఆర్ ఎంత వస్తుంది అనేది కనుక్కుందాం. ఇక్కడ సేమ్ ఫార్ములానే 27,500 ఇంటూ 33.67 డివైడెడ్ బై ఇక్కడ కూడా 100. సో ఈ వాల్యూ తెలుసుకుందాము. 27,500 డివైడెడ్ బై ఇంటూ 33.67 డివైడెడ్ బై 100. సో ఇక్కడ 9,200 ఈ అమౌంట్ అండి. సో ఇక్కడ రాస్తున్న 9,259 రూపీస్ ఇతని యొక్క డిఆర్. సో ఇది ఫ్రెండ్స్. ఇక్కడ మనము మొత్తం క్యాలిక్యులేట్ చేద్దాము. సో ఇక్కడ మనం మొత్తం క్యాలిక్యులేట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇతని యొక్క బేసిక్ పెన్షన్ వచ్చేసి 27,500 ప్లస్ 27,500 ప్లస్ ఇతనికి యొక్క ఏక్యూపీ 5,500 ప్లస్ ఇతని యొక్క డిఆర్ అనేది డిఆర్నెస్ రిలీఫ్ 9,259. సో నెట్ అమౌంట్ అంటాం ఫ్రెండ్స్ దీన్ని. నేను పైన రాసేస్తున్నా. సో నెట్ అమౌంట్ వచ్చేసి 42,259 రూపాయలు ఈ నెట్ అమౌంట్ అన్నమాట. సో ఇక గ్రాస్ తెలుసుకుందాము. సో ఇంతే అది ఫ్రెండ్స్. ఎర్నింగ్ సైడ్ మనకు ఇవే ఉంటాయి ఫ్రెండ్స్. నెట్ అంటే ఎర్నింగ్ సైడ్ అనమాట. అంటే మనకు ఏమేమి వస్తాయి అన్నీ. ఇవి కట్టింగులు పోను ఎంత వస్తుందని ఆఫ్టర్ కట్టింగ్స్ అనమాట. ఆఫ్టర్ కట్టింగ్స్ వచ్చేదాన్ని మనము గ్రాస్ అంటాము. సో మనము గ్రాస్ కూడా కనుక్కుందాం. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గ్రాస్ అమౌంట్లో ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొకటి మిస్ అయింది. ఫ్రెండ్స్ ఇంకా ఎర్నింగ్ సైడ్ ఇంకొక వాల్యూ ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే 500 రూపీస్. సో మెడికల్ రియంబర్స్మెంట్ అనమాట, మెడికల్ అలవెన్స్. సో ఇక్కడే మనకు మెడికల్ మెడికల్ అలవెన్స్ ఒక 500 రూపాయలు వస్తుంది ఫ్రెండ్స్. అది మర్చిపోయాను. సో కాబట్టి అది కూడా మనం ఇక్కడ మాన్యువల్గా చేసేద్దాం. 42,259 ఒక 500 చూసుకున్నట్లయితే సో 42,759 రూపాయలు ఇతని యొక్క నెట్ అమౌంట్ అండి. ఇప్పుడు గ్రాస్ అమౌంట్ అంటే చెప్తాను చూడండి. ఇది నెట్. సో ఇందులో వచ్చి డిడక్షన్స్ పోవాలి. సో మైనస్ ఇక్కడ ఈహెచ్ఎస్కి మనకు మ్యాక్సిమం 300 కట్ అవుతుందండి. కొంతమందికి 225 కట్ అవుతుంది. అది మీకు తెలిసే ఉంటుంది, అది మీరు చూసుకోండి. తర్వాత కొంతమందికి
సో ఈ సివిపి అనేది కొందరు కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ సిఓ ఈ కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ అనేది ఎవరైతే అప్లికబుల్ ఉంటారో వాళ్ళకి మాత్రమే సివిపి అనేది కట్ అవుతుంది. ఇది మీకు ఫిక్స్డ్ వాల్యూ మీకు తెలిసి ఉంటుంది, అది మీరు ఒకటి వేసుకోండి. సో ఇంకా ఏమైనా ఇతర డిడక్షన్స్ ఉంటే అవన్నిటిని మీరు మైనస్ చేసుకోవాలండి. సో ఆ విధంగా మైనస్ చేసుకున్నప్పుడు మీకు వచ్చే ఇక్కడ వాల్యూ, ఈ వాల్యూనే మీ యొక్క గ్రాస్ అమౌంట్ ఇక్కడ వస్తుంది. సో నెట్ అమౌంట్కి డిడక్షన్స్ అన్ని పోను వచ్చేదే గ్రాస్. ఇది మన చేతికి వస్తుంది, ఇది మన ఎర్నింగ్ సైడ్ ఉంటుంది. సో కటింగ్స్ అంటే ఇప్పుడు మనకు హెల్త్ కార్డు కోసం ఈహెచ్ఎస్ కట్ అవుతుంది. అలాగే కమిటెడ్ చేసి ఉంటే ఈ కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ కట్ అవుతుంది. ఇంకా మీరు ఏమన్నా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్టింగ్స్ అవి కూడా మీకు రెగ్యులర్గా మీ పేసిప్లో మీరు చూసుకున్నారంటే మీ కటింగ్స్ ఏంటో మీకు తెలిసిపోతాయి. సో మీ రెగ్యులర్గా పేసిప్స్ మీరు చూసుకున్నట్లయితే కటింగ్స్ తెలిసిపోతాయి ఫ్రెండ్స్. కాబట్టి ఏమి ఇబ్బంది ఏం లేదు. సో ఈ మనకు ఫైనల్ కంక్లూజన్ అయితే ఇక్కడ చెప్పేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్ కంక్లూజన్ ఒకటి చెప్పేస్తాను. సో ఇవన్నీ అర్థమయ్యాయని అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఒకవేళ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాను. సో ఈ విధంగా మనకు ఒక బేసిక్ పెన్షన్ 27,500 బీపీ వాళ్ళకు నెట్ అమౌంట్ 42,759 ఆఫ్టర్ ఇంక్లూడ్ మెడికల్ అలవెన్స్. సో ఈ మెడికల్ అలవెన్స్ ఇంక్లూడ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకు వచ్చిన వాల్యూ అయితే ఈ విధంగా ఉంది. ఇంక్లూడ్ మెడికల్ అలవెన్స్ 500 రూపీస్ ఓన్లీ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇలా ఉంది. ఇందులో మనము గ్రాస్ అమౌంట్గా సో మన డిడక్షన్స్ అవి మనకు తెలిసే ఉంటాయి. మనం ఇక్కడ నార్మల్గా ఈహెచ్ఎస్కు కట్ అవుతుంది. అలాగే మీరు కమిటెడ్ వాల్యూ పెన్షన్ ఉంటే అది కట్ అవుతుంది. ఇంకా తదితరంలో అదర్స్ అవన్నీ పోను, ఇవన్నీ మీరు ఈ అమౌంట్లో తీసేస్తే వచ్చిన అమౌంట్ మీకు మీ పేసిప్లో మీకు తెలిసిపోతుంది ఫ్రెండ్స్. ఇది మనం నెట్ అయితే సక్సెస్ఫుల్గా కనుక్కోగలం, కానీ గ్రాస్ అమౌంట్ కొందరికి చేంజ్ చేసి ఉండొచ్చు. సో అదొకటి మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది వాళ్ళ వీడియో. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే దయచేసి కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.